నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకి 12,000 రైతు భరోసాకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తున్నాయి. తప్పకుండా వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకెళ్తే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి, భూమి లేని పేదలకి భరోసా, రైతు భరోసా ఇవన్నీ కూడా మార్చి 31 వరకు అమలయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అయితే అమలు కాబోతుంది. కాబట్టి ఈ 4 పథకాలకు బ్రేక్ పడుతుంది. ఇక త్వరలో ఫిబ్రవరి 2వ వారంలోనే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా చేపట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చాలా స్పీడ్గా ఉంది. కాబట్టి మొత్తానికైతే ఈ పథకాలకైతే బ్రేక్ పడే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికల కమిషన్ ప్రత్యేక పర్మిషన్ ఇస్తే తప్ప ఈ పథకాల కొనసాగింపు అయితే లేదు అని అధికార వర్గాలైతే నిపుణులైతే చెప్తున్నారు. ఏది ఏమైనా ఫస్టే ఎలక్షన్లు వస్తాయని ప్రభుత్వానికి తెలుసు. మరి ప్రభుత్వం ఏర్పడి కూడా 14 నెలలు దాటిపోయింది. మరి ఎప్పుడో ఈ పథకాలని అమలు చేస్తే సరిపోయేది. సర్వేల మీద సర్వేలు, దరఖాస్తుల మీద దరఖాస్తులు చేయించుకోవడం, మళ్ళీ ఫైనల్ లిస్ట్ పెడుతున్నామని చెప్పి ఒక డేటు జనవరి 26 ప్రకటించడం, ఆ జనవరి 26 రోజున కూడా చాలా ఊరికో కోడి ఇంటికో ఈక అన్న సామెతల ఈ 4 పథకాల పరిస్థితి అయితే ఉందని ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఇక గ్రామ సభల్లో అధికారులు అడావుడి, మండలానికో గ్రామానికి రైతు భరోసా, ఊరికో 5-6 ఇందిరమ్మ ఇండ్లు, ఊరికో 2-3 రేషన్ కార్డులు, ఈ విధంగా మరి గ్రామ సభల్లో అధికారులు ఈ విధంగా అడావుడి చేసి ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రజలందరూ ప్రదక్షిణలు, జిరాక్స్ సెంటర్లు, దరఖాస్తుల కోసం నానా తిప్పలు, మరి నిరంతర ప్రక్రియ అంటూ సర్కారు మళ్ళీ దాటవేత. ఇప్పటికీ ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తులు అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం భారీ ఎత్తున వస్తున్నాయి. ఇక ఎమ్మెల్సీ కోడ్ ఎఫెక్ట్తో పథకాలకైతే బ్రేక్ పడే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వం ముందే చెప్తే ప్రజలందరూ కూడా ఆశ పెట్టుకొని ఉండేవారు కాదు. అసలు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ, సర్వేల మీద సర్వేలు, దరఖాస్తుల మీద దరఖాస్తు తీసుకుంటూ ప్రజలైతే నానా తిప్పలు పెడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పటికైనా మరి ఎలక్షన్ కమిషన్తో ప్రత్యేక పర్మిషన్ తీసుకొని ఈ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 12,000 రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక మార్చి 31 దాకా ఆగాలంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా ఆగలేకపోతున్నారు. చాలా 12,000 కోసం ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. రైతులు పెట్టుబడి కోసం ఇబ్బందితో ఉన్నారు. ఇక ఇల్లు లేని వారు కూడా కిరాయి ఇళ్లలో ఉండలేక ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇంటి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి ఇల్లు అందకపోవడం వల్ల ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డుల కోసం కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వెంటనే ఫైనల్ లిస్ట్ పెట్టాలి, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నిక కాదు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఏ ఎన్నికలు ఉన్నా ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయిన ప్రక్రియ. కాబట్టి దీన్ని ఆపకుండా ఉండాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్తో పర్మిషన్ తీసుకొని ఈ పథకాలు అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ గత ప్రభుత్వం డబ్బులు లేకుండా చేసింది, ఆర్థిక వ్యవస్థ కునారెళ్ళిపోతుంది, ఆర్థిక వ్యవస్థ దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి ఈ పథకాలను దాటవేసుకుంటూ పోతే మాత్రం ప్రజల్లో అయితే చాలా అసంతృప్తి నెలకొన్నది. ఇక ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ 4 పథకాలకు శ్రీకారం చుట్టేందుకు అడావుడి చేసి ఇలా వాయిదా వేసుకుంటూ పోయి మరి జనవరి 26న అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 12,000 రైతు భరోసా చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం మరి మార్చి 31 దాకా ఈ పథకాలని వాయిదా వేయడం అన్యాయం అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. దరఖాస్తులేమో లక్షల్లో వచ్చాయి, మంజూరీ పథకాలేమో 100లో ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా బాధపడుతున్నారు. 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లో లబ్ధిదారులను ప్రకటిస్తామని చెప్పారు. అక్కడికి ఎంతో ఆశతో వెళ్ళిన ప్రజలకు నిరాశ అయితే తప్పలేదు. కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని, 4 పథకాలు మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉన్నంత మాత్రాన ఇండ్లు మంజూరైనట్టు, రేషన్ కార్డులు మంజూరైనట్టు కాదని మంత్రులు, కలెక్టర్లు ప్రకటనలు చేయడంతో పేదవారులు అయితే తీవ్ర నిరాశ అయితే ఎదురైంది. అనేక గ్రామాల్లో అధికారుల్ని ప్రజలైతే నిలదీశారు. కొందరి పేర్లు లబ్ధిదారుల జాబితాలో వచ్చాయి, అయినా వాళ్లకు మంజూరైనట్టు కాదనే ప్రచారంతో వాళ్ళు సైతం ప్రజాప్రతినిధుల ఎండ చుట్టూ తిరుగుతున్నారు. 4 పథకాలకు లబ్ధిదారుల్ని ప్రజాప్రతినిధులే ఫైనల్ చేస్తారన్న ప్రచారంతో మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, గ్రామాల్లో అధికార పార్టీ నాయకులకు దరఖాస్తులు అయితే ఇస్తున్నారు. ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళి దరఖాస్తు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ తిరుగుతున్న దాన్ని ఆసరా చేసుకుని కొందరు లంచాలు కూడా గుంజుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు పెట్టిస్తామని 20 నుంచి 50 వేల వరకు డిమాండ్ చేస్తున్నారని పలువురు చెప్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ ఇన్ఛార్జీలే లబ్ధిదారుని ఫైనల్ చేస్తారనే ప్రచారంతో పైరవీలైతే జోరందుకుంటున్నాయి. గ్రామాలు, వార్డుల్లో వేసిన ఇందిరమ్మ కమిటీలు, నాయకులు సైతం ప్రతిదానికి బేరసారాలు నడుతున్నట్టు వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల కోసం జనం ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగడం, మీ సేవ, ఎంపీడీఓ కార్యాలయాల్లో జనం ఎగబడి దరఖాస్తు అయితే చేస్తున్నారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. ప్రస్తుతం అయితే పథకాలకైతే ఎన్నికల కోడ్ బ్రేక్ అయితే పడింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, తర్వాత వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఈ విధంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 4 కొత్త పథకాల మంజూరు ప్రక్రియ అయితే ఆగిపోనుంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లు, తర్వాత ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుంది. ఓట్ల లెక్కింపు మార్చి 3న జరుగుతుంది. కాబట్టి 45 రోజులపైనే ఎన్నికలు కూడా అమల్లో ఉండనందున ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసి పనులు ప్రారంభించడం, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి వాటికి బ్రేక్ తప్పదంటున్నారు.
ఇక అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి మొత్తానికైతే ప్రభుత్వం ఎలక్షన్ మీదే దృష్టి పెడుతుంది కానీ పథకాల మీద అయితే దృష్టి పెట్టట్లేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్లు మొత్తం రీవెరిఫికేషన్ చేస్తున్నారట. గ్రామ సభల్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించండి, జిల్లా కలెక్టర్లకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఆదేశాలు. అదేవిధంగా పాత ఇందిరమ్మ ఇళ్లకు కూడా మరి ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు తీసుకొని సొంత నిధులతో ఇల్లు పూర్తి చేసుకున్న వారికి కూడా ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు సుమారు 2 లక్షల మంది ఉంటారని అధికారులు అంచనా వేశారు. 2014 బీఆర్ఎస్ అధికారంలో రాగానే స్కీమ్ అమలు అవడంతో పాటు సగం అమౌంట్ అందుకున్న లబ్ధిదారులకు మిగతా నిధులైతే ఇవ్వలేదు. దీంతో పబ్లిక్ తమ సొంత నిధులతో ఇల్లుని పూర్తి చేసుకున్నారు. వీటిని పరిశీలించి అప్పుడు ప్రభుత్వం ఎంత అమౌంట్ ఇచ్చింది, ఇంటి నిర్మాణంలో బేస్మెంటు, సగం ఇల్లు, స్లాబ్ వంటి దశల్లో ఏ దశ వరకు సాయం చేసింది, ఏ దశ నుంచి సొంత నగదు ఖర్చు పెట్టారన్న వివరాలు హౌసింగ్ డిపార్ట్మెంట్ అయితే సేకరించింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పాత ఇందిరమ్మ ఇళ్లకు సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం, 2 లక్షల మందికి లాభం చేకూరడం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రతి ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన అప్లికేషన్లు, కొత్త అప్లికేషన్లు, పాత అప్లికేషన్లు రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి మళ్ళీ సర్వే మీద సర్వే చేశారు, ఆన్లైన్ చేశారు, మళ్ళీ ఇంటింటి సర్వే చేశారు, మళ్ళీ ఇప్పుడు రీవెరిఫికేషన్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలను, హౌసింగ్ కార్పొరేషన్లను హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎండీ అయితే వీపీ గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు. తర్వాత గతంలో అప్లై చేసుకున్న పబ్లిక్ ఇటీవల జరిగిన గ్రామ సభల్లో పలు అభ్యంతరాలు తెచ్చారని, గ్రామ సభల్లోకి వచ్చిన కొత్త అప్లికేషన్లు సైతం క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన ఆదేశించారు. జనవరి 21 నుంచి 25 వరకు గ్రామ సభల్లో ప్రభుత్వం నిర్వహించింది. ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అందులో అర్హులు 5,000 లోపే ఉంటారని హౌసింగ్ అధికారులు చెప్తున్నారు. వీటిపై అధికారులు గ్రామాల్లో సర్వే చేసి అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నారు. దీంతో ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా 72,000 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఇక వీటిని పరిశీలించి అనర్హులు ఉంటే కూడా తొలగించాలని కూడా ఎండీ ఆదేశించారు. ఆల్రెడీ 72,000 మందికి జనవరి 26 రోజు మంజూరు పత్రాలు అయితే ఇచ్చారు. ఆ మంజూరు పత్రాలు ఇచ్చిన వారిలో కూడా అనర్హులు ఎవరైనా ఉంటే వారిని తొలగించి మంజూరు పత్రాలు క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,80,000 మందికి మంజూరు పత్రాలు రావాలంటే ఇంకా మార్చి 31వ తేదీ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తయితేనే అందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు వచ్చే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు రావాలంటే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఎవరికి వస్తాయంటే 3 కేటగిరీలుగా అప్లికేషన్లు డివైడ్ చేశారు. ప్రజావాణిలో ఇందిరమ్మ స్కీమ్కి వచ్చిన అప్లికేషన్లను L1గా, L2, L3గా హౌసింగ్ డిపార్ట్మెంట్ అయితే విభజించింది. మొత్తం 80,54,000 అప్లికేషన్ రాగా వాటిలో 10 లక్షలు గ్రేటర్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. ఇక L1లో అంటే సొంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. L2లో స్థలం, ఇల్లు 2 లేని వాళ్ళు ఉన్నారు. L3లో అద్దె ఇంట్లో ఉన్నవారు, రేకుల షెడ్డు, పెంకుటింట్లో ఉన్నవారిగా విభజించింది. ప్రస్తుతం అయితే L1 సొంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. L2లో అంటే ఫేజ్ 2లో స్థలము, ఇల్లు లేని వారిని 2 దశలో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని అప్లికేషన్ల సర్వే అన్ని జిల్లాల్లో పూర్తి కాగా గ్రేటర్లో మాత్రం సుమారు 70% పూర్తయిందని అధికారులు అయితే చెప్తున్నారు. మరి మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు రావాలంటే మీ గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే, ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో సెలక్షన్ లిస్ట్ తయారు చేసి దాన్ని కలెక్టర్కు పంపించి కలెక్టర్ ఆమోద ముద్ర వేస్తే మార్చి 31 వరకు మిగిలిన 3,80,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. ఇది మాత్రం అన్యాయం అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని వెంటనే వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు మంజూరు చేయాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, 12,000 ఇవ్వాలి, రైతు భరోసా కూడా వేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా? ఒక్కో ఇంటికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం. తొలి విడతకు 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సేకరణకు సర్కార్ కసరత్తు అవుతుంది. ఇక 72,000 మందికి 563 గ్రామాల్లో 72,000 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఇక మార్చి చివరి నాటికి మిగతా లబ్ధిదారుల ఎంపిక కూడా ప్రారంభమవుతుంది. మరి రాష్ట్రం మొత్తం ఇల్లు ప్రారంభమైతే పెద్ద ఎత్తున ఇసుక అవసరం ఉంటుంది కాబట్టి ఇసుక కొరత రాకుండా ఉండడానికి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 25 క్యూబిక్ మీటర్ల అవసరం అవుతుంది. 4 విడతలు అంటే పునాది, పిల్లర్లు, స్లాబ్ గోడలు నిర్మాణ దశల్లో పంపిణీ చేయాల్సి ఉంటుంది. మొత్తం 4.5 లక్షల ఇండ్లకి 112 లక్షల క్యూబిక్ మీటర్లు అవసరం అవుతుంది. ఇక 72,000 ఇండ్లయితే త్వరలో స్టార్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రీగా అందించాలని చెప్పేసి లబ్ధిదారులందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అవసరమైతే పక్క జిల్లాల నుంచి కూడా ఇసుక తెప్పించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ఎలక్షన్ల సాకుతో, ఆర్థిక శాఖ వద్ద నిధులు లేవనే సాకుతో, సర్వేల పేరుతో లిస్టులో అనర్హులకు చోటు ఉందని చెప్పేసి అది ఇది అబద్ధాలు చెప్పి ఊరికో కోడి ఇంటికో ఈక అనే సామెతల ఈ పథకాలు అమలు చేసే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేయడం, అసలు పక్కా ప్లాన్తోనే ఇలా చేసిందా? మరి ఎలక్షన్లు వస్తున్నాయని తెలుసుగా ప్రభుత్వానికి కొంచెం ముందే ఈ లిస్టులు పెట్టి అర్హులందరి అకౌంట్లో డబ్బులు జమ చేస్తే వారందరూ కూడా పథకాలను అమలు చేసుకుని ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళు, రేషన్ కార్డులతో పలు సంక్షేమ పథకాలను పొందేవారు కదా అని చెప్పేసి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. కాబట్టి వెంటనే ఈసారి బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 5 లక్షలు కాకుండా 8 లక్షలు నిధులు ఎక్కువ మొత్తంలో మంజూరు చేసే విధంగా
4 సార్లు ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు వేసే బదులు ఒకేసారి ఇల్లు శాంక్షన్ కాగానే ఒకేసారి ఆ డబ్బులు మొత్తం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొత్తం అమౌంట్ ఒకేసారి అకౌంట్లో వేయాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరిలో పథకాల పరేషాన్ పట్టుకుంది. మా ఇంటి సర్వే పూర్తి కాలేదు, మా ఇంటికి సర్వే రాలేదు, మా పేరు లిస్టులో రాలేదు, మేము ఏం చేయాలి, మరి జిహెచ్ఎంసీలో అయితే ఇంకా మొదలు కాలేదు, ఫిబ్రవరి మొదటి వారంలో మొదలవుతుంది. కాబట్టి అందరూ కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఎంపీడీఓ ఆఫీస్లో అప్లై చేసుకోండి, జిహెచ్ఎంసీ పరిధిలో అయితే మీ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్లో అప్లై చేసుకోండి. కాబట్టి వైట్ పేపర్ మీద రాసిచ్చినా సరిపోతుంది. కాబట్టి మీరేం డౌట్ పడకండి. ప్రభుత్వం మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ అప్లికేషన్ మొత్తం కూడా రీవెరిఫికేషన్ చేస్తుంది. అవసరమైతే జనవరి 26 రోజు ఇచ్చిన 72,000 మంజూరు పత్రాలు కూడా అనర్హులు ఉంటే వారిని కూడా తీసేసి కొత్త వారికి ఇస్తామని కూడా చెప్తుంది. పాత ఇందిరమ్మ ఇళ్లకు కూడా మధ్యలో ఆగిపోయిన ఇళ్లకు కూడా 2 లక్షల మంది ఉన్నారట, వారందరికీ కూడా సాయం చేస్తామని చెప్తుంది. ఇసుక కూడా ఫ్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఏది ఏమైనా మొత్తానికైతే ఎలక్షన్ కూడా అయితే అడ్డం వస్తుంది. మరి ఈ పథకాల పరిశాలలో తెలంగాణ ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని 2-3 రోజుల్లో క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.